తిరుపతిలో జరిగే కోయిలాళ్వార్ల తిరుమంజనం సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోయిలాళ్వార్ తిరుమంజనము అంటే ఏం లేదండి, అందులో లోపల గర్భగుడిలో మొత్తం కూడా వాళ్ళు శుభ్రపరుస్తారనమాట. ఈ విధంగా సంవత్సరానికి 4 సార్లు శుభ్రం చేస్తారట. 4 సార్లు ఎప్పుడెప్పుడు అంటే ఈ ఉగాది ముందు, తర్వాత దసరా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా అప్పుడు, వాటి ముందు, తర్వాత ముక్కోటి ఏకాదశికి ముందు, మరి రథసప్తానికి ముందు ఈ 4 సార్లు జరుగుతుంది. అయితే వీటికి ముందు వచ్చే మంగళవారం రోజు ఇది శుభ్రపరుస్తారట. వాళ్ళకో నియమం అది. ఆ విధంగా ఉగాదికి ముందు వచ్చిన మంగళవారం అని ఈరోజు తిరుపతిలో ఈ విధంగా కోయిలాళ్వార్ అంటే కోయిల అన్నమాట. దాన్ని కూడా మనము పవిత్రంగా ఆళ్వార్ అని పిలుస్తారు. ఆ కోయిలాళ్వార్ని తిరుమంజనం అంటే స్నానం చేపియడం, అంటే కడగడం అన్నమాట. ఆ విధంగా మొత్తం నీళ్లతోని ఆ పెరుమాళ్ళ విగ్రహాలు మూల విరాట్ ఉంటారు కదా, వాటన్నిటి మీద బట్టలు కప్పేసి తడవకుండా ఈ టీటీడీ చైర్మన్తో సహా పాలక మండలిలో ఉన్న సభ్యులు మాత్రమే ఈ పని సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. చక్కగా ఆనందంగా అందరూ వెళ్ళి మొత్తము శుభ్రం చేసిన తర్వాత ఏం చేస్తారంటే పసుపు, కుంకుమ, చందనము, మరి దీన్ని ఏమంటారు, పచ్చకర్పూరం, అవన్నీ కలుపుతారు. కర్పూరము, పచ్చకర్పూరము అన్నీ కలిపిన నీటితోని అంతా చల్లుతారట. ఆ విధంగానే చూడండి, మనం ఆ గుడి దర్శనానికి ముందు వెళ్ళేటప్పటికే మనకు ఒక మంచి సుగంధభరితమైన పరిమళం వస్తూ ఉంటుంది. అది మొత్తం అక్కడ అంత పవిత్రమైన భావం కలుగుతుంది. ఆ వాసన మనకు ముక్కుకు తాకగానే మనలో వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఇంత ఆనందం అవుతుంది. అటువంటి అదృష్టవంతులు అక్కడ ఉన్న పాలక మండలి సభ్యులు చూడండి. వాళ్ళే అదృష్టం కాదండి, మనం కూడా ఆ విధంగానే చక్కగా అమావాస్య రోజు ముందు రోజు, రేపు ఎల్లుండో మనం కూడా మన ఇంట్లో కోయిలాళ్వార్ అంటే మనం దేవుళ్ళను పెట్టుకునే గూడో షెల్ఫో ఏదో ఉంటుంది కదా, దాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. మొత్తం తీసి నీట్గా చేసుకొని చక్కగా సుగంధభరితంగా వాళ్ళలాగా చందనము, పచ్చకర్పూరము వాటితో కలిపిన పదార్థాన్ని చల్లి ఈ దేవుళ్ళను పెట్టినట్టయితే ఆ విధంగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ సువాసన భరితంగా ఉండడం వల్ల మనలో భక్తి అనేది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటామన్నమాట ఇంట్లో. అది అట్లా మరి ఆ తిరుపతిలో ఈ విధమైన ఉత్సవము ఈరోజు జరిగిందండి. ఇది ఎంత విశేషం కదా. ఇలాంటి ఎన్నో విశేషాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అందుకని మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.